ముందు వీడియోలో మాట్లాడుకున్నాం శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీఓ గురించి. దాని గ్రే మార్కెట్ ప్రీమియం లిస్టింగ్ గెయిన్స్ ఎలా ఉంటాయి అన్నది, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ వే ఏంటన్నది మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాలాజీ పి శెట్టి ఫ్రమ్ ఎంబీసీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. వీఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ ఐపీఓ, దొడ్లా డైరీ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దొడ్లా డైరీ కంపెనీ 1995లో స్టార్ట్ అయింది. దాని ప్రొడక్షన్ వచ్చేసరికి 1997లో స్టార్ట్ చేశారండి. ది కంపెనీ హ్యాస్ 13 ప్రాసెసింగ్ ప్లాంట్స్ టు ప్రాసెస్ రా మెటీరియల్ ఇంటూ ప్యాకేజ్డ్ మిల్క్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరీ బేస్డ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అక్రాస్ ది స్టేట్స్. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు అండ్ మహారాష్ట్ర are the key Indian market segments served by the company. While in the overseas market, it mainly serves countries like Uganda and Kenya. Dodla Dairy have 94 milk chilling centers, 40 sale offices, 3,336 distributor agents, 863 milk distributors, and 449 milk product distributors across 11 states in India. కంపెనీ ప్రమోటర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రమోటర్ షేర్ హోల్డింగ్స్, ప్రీ ఇష్యూ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 68.52% అండ్ పోస్ట్ ఇష్యూ షేర్ హోల్డింగ్స్ వచ్చేసరికి 64.17%. కంపెనీ ప్రమోటర్స్ గురించి మాట్లాడుకుంటే దొడ్లా శేషారెడ్డి కంపెనీ యొక్క చైర్మన్. మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి దొడ్లా సునీల్ రెడ్డి. వీళ్ళు ఎటువంటి ప్రోడక్ట్ మరియు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. 21 మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్, బటర్ మిల్క్, ఘీ, కర్డ్, పన్నీర్, ఫ్లేవర్డ్ మిల్క్, దూద్ పేడ, లస్సీ, ఐస్ క్రీమ్స్ అండ్ మిల్క్ బేస్డ్ స్వీట్స్. 21 టైప్స్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారండి మొత్తం అక్రాస్ ది కంట్రీ. వీళ్ళ పీర్స్ గురించి మాట్లాడుకుంటే యాడ్స్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్, హెరిటేజ్ ఫుడ్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్. వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ ఫేస్ వాల్యూ దొడ్ల డైరీ 10 ఉంటే యాడ్స్ అండ్ అగ్రోది 1 ఉంది, హెరిటేజ్ ఫుడ్స్ 5, పరాగ్ మిల్క్ ఫుడ్స్ 10 ఫేస్ వాల్యూ కింద ఉంది. ఇక వీళ్ళ రెవెన్యూ గురించి మాట్లాడుకుందాం. టోటల్ అసెట్స్ FY18 6,089.64 million, FY19 7,519 millions, FY20 8,003 millions, 6 months FY21 8,183 millions. అలాగే వీళ్ళ టోటల్ రెవెన్యూ చూస్తే FY18 15,970 millions, FY19 16,994 millions, FY20 21,456.49 millions. అలాగే 9 months FY2021 చూస్తే 14,170.35 millions. వీళ్ళ ప్యాట్ వచ్చేసరికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ FY18 568.54 millions, FY19 627.62 millions, FY20 498.71 millions. 9 months FY2021 1,163.85 million. అలాగే వీళ్ళ ఈపీఎస్ గురించి మాట్లాడుకుంటే FY18లో 10.21, FY19లో 11.27, FY20లో 8.96, అలాగే 9 months FY2021లో 20.91 ఉంది. అలాగే వీళ్ళ రిటర్న్ ఆన్ నెట్వర్త్ గురించి మాట్లాడుకుంటే కనుక 3,395 ఇన్ FY18, FY19 4,063, నెక్స్ట్ FY20 4,334.96 million. అలాగే 9 months FY2021 5,496 millions. అలాగే వీళ్ళ మార్జిన్స్ ఏ విధంగా ఇస్తున్నారో చూద్దాం. FY18లో 3.6%, FY19లో 3.8%, FY20లో 2.6%, అలాగే 9 months FY2021లో 8.1%. అలాగే వీళ్ళ డెప్ట్ ఈక్విటీ రేషియో కనుక గురించి మాట్లాడుకుంటే మనం 0.79% ఇన్ FY18, FY19లో 0.84%, FY20లో 0.84%, 9 months FY21లో 0.61%. వీళ్ళ అసెట్స్ ఎవ్రీ ఇయర్ బాగా పెరిగాయండి. అలాగే రెవెన్యూస్ కూడా ప్రతి ఇయర్ డిఫరెన్స్ అనేది చాలా బాగా చూపించాయి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా బాగుంది. ఈపీఎస్ కూడా బాగానే పెరిగింది ఈ ఇయర్. 9 months FY21 కూడా రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా బాగుందండి. మార్జిన్ మాత్రం ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఇచ్చారు, చాలా బాగుంది మార్జిన్. 8.1% అనే మార్జిన్ చాలా ఎక్కువ అండి. 4తో కంపేర్ చేసుకుంటే కనుక వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో కనుక మైల్ స్టోన్స్ చూసుకుంటే 2014 to 2015 ఫిజికల్ ఇయర్ 1,000 crores నెట్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేశారు. అలాగే 2017 to 2018 1,500 crores గెయిన్ చేశారు. అలాగే 2019 to 20 ఫిజికల్ ఇయర్లో 2,000 crores మేనేజ్మెంట్ అనేది గెయిన్ చేయగలిగింది నెట్ ప్రాఫిట్స్ని. ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ చూస్తే
లార్జ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అనేది వీళ్ళు బాగా క్రియేట్ చేసుకోగలిగారు. అలాగే లీడింగ్ డైరీ ప్లేయర్ ఇన్ ద సదరన్ రీజన్ ఆఫ్ ఇండియా. అలాగే వీళ్ళ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది చాలా బాగుందండి. ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మోడల్ విత్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్ అనేది చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. ఎక్స్పీరియన్స్డ్ బోర్డ్ అండ్ మేనేజరియల్ టీమ్. మేనేజ్మెంట్ మీద అండ్ ఈ కంపెనీ మీద 4 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవి ఇంకా నాన్ క్వాంటిఫియబుల్ కిందే కన్సిడర్ చేస్తున్నారండి. వాటిని పెద్దగా మనం నెగిటివ్ కింద ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. దొడ్ల డైరీ ఎంటైర్ ఐపీఓ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే June 16 ఓపెన్ అయ్యి June 18 క్లోజ్ అవుతుంది. దీని ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹10 పర్ ఈక్విటీ షేర్ వచ్చింది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 421 నుంచి 428 రూపీస్గా వచ్చారు. మార్కెట్ లాట్ వచ్చేసరికి 35 షేర్స్. అప్లికేషన్ అమౌంట్ ₹14,980. మినిమం ఆర్డర్ క్వాంటిటీ 35 షేర్స్. వీళ్ళ రిటైల్ క్వాటా వచ్చేసరికి 35% ఉంది. ఇది లిస్టింగ్ ఎట్ ఎన్ఎస్ఈలోని బీఎస్ఈలో కూడా లిస్ట్ అవుతుంది. దీని ఇష్యూ సైజ్ వచ్చేసరికి 520 కోట్లతో ఐపీఓకి వస్తున్నారు. బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ డేట్ వచ్చేసరికి June 23, 2021. అలాగే ఇనిషియేషన్ ఆఫ్ రిఫండ్స్కి వచ్చేసరికి June 24, 2021. అలాగే క్రెడిట్ ఆఫ్ షేర్స్ ఇన్ డీమ్యాట్ అకౌంట్లో June 25, 2021. లిస్టింగ్ డేట్ June 28, 2021. దీని గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 108 నుంచి 110 ఉందండి ఈ రోజుకి. అలాగే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న లిస్టింగ్ గెయిన్స్ 20% అనుకుంటున్నాం. అలాగే మా వంతు సజెషన్ ఏంటంటే ఈ ఐపీఓను తప్పకుండా అప్లై చేయొచ్చు, కానీ షార్ట్ టర్మ్కి మాత్రమే. లాంగ్ టర్మ్కి మేమైతే కన్సిడర్ చేయట్లేదు. ఇదండి దొడ్ల డైరీ లిమిటెడ్ ఐపీఓ కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ రాబోయే కిమ్స్ ఐపీఓ డీటెయిల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్. ಸುಂದರ ಬೆಳಗಿನ ಸೂರ್ಯೋದಯ ನಿನ್ನ ಬಾಳಲ್ಲಿ ಸವಿಮಯ ಪ್ರಕೃತಿ ನೀಡಿರೋ ಈ ಕೊಡುಗೆ ಡೋಡ್ಲ ಕೊಡೋದು ಅದು ನಿನಗೆ. ಪ್ರಕೃತಿಯ ಗುಣಗಳೊಂದಿಗೆ ಶುದ್ಧವಾದ ಹಾಲು ನೀಡುತ್ತದೆ ಡೋಡ್ಲಾ. ಡೋಡ್ಲಾ ಶುಚಿತ್ವದ ಮುದ್ರೆ.